అనులోమ్ విలోమ్ చేయండి. పెద్ద పెద్దవి చేయాలి, త్వరగా త్వరగా చేయాలి. పెద్దగా తీసుకోండి. శ్వాస కనీసం 5 సెకండ్లైనా తీసుకోవాలి. 5 సెకండ్లు వదలాలి. ఈ ప్రాణబ్రహ్మం, బ్రహ్మాస్త్రం మీకు ఎటువంటి వైరల్ డిజీజు సోకవు. ఇప్పుడు నేను అన్ని డిజీజ్ని తరిమి కొడతాను, చూడండి. బ్యాక్టీరియల్ డిజీజ్, వైరల్ డిజీజ్, ఫంగల్ డిజీజ్, నరాలకు సంబంధించినవి. నరాలు చాలా ముఖ్యం. తర్వాత సూత్రనీతి, జలనీతి, త్రాటక్. నరాల్లోకి తీసుకోండి. ఎలాంటి బ్యాక్టీరియల్, వైరల్ డిజీజ్ సోకవు. నేను మీకు పూర్తిగా సైంటిఫిక్ రీజన్తో చెప్తున్నాను. మెల్లమెల్లగా పెద్ద పెద్దగా తీసుకోండి, పెద్ద పెద్దగా విడవండి. అనులోమ్ విలోమ్ పూర్తిగా చేయండి. శ్వాసతో పాటు ఓం ఓం అనండి. ప్రాణాయామంతో పాటు ఓంకారాన్ని జపించండి. ఈ జపం ద్వారా ఎలాంటి బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ డిజీజ్ సోకవు. కమ్యూనికబుల్ డిజీజ్, నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ సోకవు. డిజీజ్ వల్ల కాంప్లికేషన్స్ అనేవి ఉండవు. డ్రగ్స్ వల్ల అందులో దారుణమైన దుష్ఫలితాలు ఉంటాయి. మత్తు, గ్లార్నెస్, కాంప్లికేషన్స్. డ్రగ్స్కి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. డ్రగ్స్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ చాలా ప్రమాదకరం. ఏ ప్రయోజనం ఉండదు, పనిచేయవు. కొంతమందికి ఎన్విరాన్మెంటల్ డిసీజ్ ఉంటాయి. రకరకాల కారణాలతో వ్యాధులు. జెనెటికల్ డిసీజ్, నో లైఫ్ స్టైల్ డిసీజ్. యోగం వల్ల, యజ్ఞం వల్ల, ఆయుర్వేదం వల్ల, ప్రకృతి వల్ల ఆధ్యాత్మికతను మీ జీవితంలో పొందండి. లైఫ్ స్టైల్ డిసీజ్ ఉండవు, జెనెటిక్ డిసీజ్ ఉండవు. అలాగే ఆటోమెన్ డిసీజ్ సమస్య రాదు. ఆటో మోడ్లోకి వచ్చేస్తుంది మీ బాడీ యోగా చేయడం వల్ల. దాంతో ఆటోమెన్ డిసీజ్కి ఓ పరిష్కారం లభిస్తుంది. తర్వాత ఇక్కడున్నప్పుడు మీకు రకరకాల లాభాలు అందాలి. మీకోసం విడివిడి ల్యాబ్లు ఉంటాయి. లీవ్ చికిత్స, మర్మ చికిత్స, అక్యుప్రెషర్, అకుపంచర్ కూడా లభిస్తుంది ఎవరికైనా అవసరమైతే. అలాగే స్నేహన్, స్వేదన్, వామన్, విరేచన్, నస్య, రక్తమోక్ష, ఉదవర్తన్, శిరోధార, అక్షితర్పణం ఎవరికైనా అవసరమైతే. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఎంతో ముఖ్యమైనవి. ఆర్మ్ బాత్, ఫుట్ బాత్, హిప్ బాత్, స్పైన్ బాత్, వాటర్ థెరపీ, మడ్ థెరపీ. మట్టితో చికిత్స. మట్టితో ఒక పట్టీలా వేసుకోవడం చాలా గొప్ప చికిత్స. అరగంట వరకు మట్టితో పట్టి అలాగే వేసించుకోవాలి. ఎవరికైతే పొట్ట పెద్దగా ఉంటుందో వాళ్ళు 2 సార్లు వేసుకోవాలి. మడ్ థెరపీ అందరూ చేయొచ్చు. సరే, అనులోమ్ విలోమ్ అందరూ పూర్తి చేశారా? దీన్ని పూర్తి చేయండి. అందరూ చేయండి. ఐదు సెకండ్లు తీసుకోవాలి, 5 సెకండ్లు వదిలేయాలి. ఎవరికైతే అనారోగ్యం ఎక్కువ ఉంటుందో వాళ్ళు కపాల్భాతి. ఇలా సింపుల్గా చేయకూడదు. ఒంట్లో పెద్ద పెద్ద వ్యాధులు ఉన్న వాళ్ళు బాగా గట్టిగా ఊపిరి పీల్చి వదలాలి. సరే పిల్లలు, వెళ్ళండి. మీరు ఆసనాలు చేయాలి. మండూకాసనంతో పాటు చేయాలి. శిష్యకాసనం, యోగముద్రాసనం కూడా మీరు చేయాలి. ఇదిగో ఇలా పద్మాసనం వేసి కూర్చోండి. వెళ్ళండి, అక్కడికి వెళ్ళి అందరూ అక్కడ కూర్చొని చేయండి. వెళ్ళండి. ఈ పిల్లల కోసం అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి.
ఇప్పుడు ఎవరికైతే అనారోగ్యం ఎక్కువగా ఉంటుందో మండూకాసనం, శశకాసనం, యోగ ముద్రాసనం, వక్రాసనం, గోముఖాసనంతో పాటు ప్రాణాయామం, అలాగే కపాల్భాతి ఇలాగే ఆసనాలతో పాటు చేయాలి. మండూకాసనం, శశకాసనం, యోగ ముద్రాసనం, వక్రాసనం, గోముఖాసనంతో పాటు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, కానీ ఈ చిన్న చిన్న విషయాల్ని నేర్పించడం కోసం ఇప్పుడు మొత్తం దేశంలో నాకు నమ్మకం ఉంది డిసెంబర్ లోపు 100 పెద్ద సెంటర్లను, అలాగే దాదాపు 500 చిన్నవి, అలాగే కొద్ది కొద్దిగా తర్వాత వచ్చే సంవత్సరంలోగా మేము ప్రయత్నిస్తున్నాం ఒక ట్రైనింగ్ సెంటర్ని కూడా ఏర్పరచాలని. అంటే ఇప్పుడు ఈ యోగ గ్రామంలో 1000 మంది ఉన్నారు కదా, అలాగే ఒక యోగ గ్రామంలో 3000 మంది పట్టేలా ఏర్పాట్లు చేయాలనుకుంటున్నాం. ఎంత? 3000. అలాగే ఇప్పుడు కూడా యోగ పీఠంలో 200 మంది పట్టే వ్యవస్థ ఉంది యోగ గ్రామంలో ఉన్నట్టే. ఇలాగే పంచకర్మ, షట్కర్మ, హైపీట్, అలాగే ఇండోర్ పేషెంట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. తర్వాత అక్కడ శల్య చికిత్స కూడా చేస్తాం.